Hi everyone, this is Dr. Narendra Reddy, Orthopedic Spine Surgeon, నరేంద్ర ఆర్థో స్పైన్ సెంటర్ గుంటూరు. సో ఇవాళ మనం కొత్త పాయింట్ తెలుసుకుందాం. సో మనకు బ్యాక్ పెయిన్ వచ్చిన ప్రతిసారి డాక్టర్ని సంప్రదించాలా అంటే అవసరం లేదు, కానీ ఏ కండిషన్స్లో సంప్రదించాలి. కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి బ్యాక్ పెయిన్ అసోసియేటెడ్ ఫాలోయింగ్ ట్రామా, అంటే ఏదైనా మనకు దెబ్బ తగిలినప్పుడు తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా సంప్రదించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ద ఏజ్, అంటే చిన్న పిల్లల్లో కానీ, అంటే బిలో 15 years లేకపోతే అబోవ్ 60 years ఆఫ్ ఏజ్ మనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సంప్రదించాలి. ఎందుకంటే చిన్న పిల్లల్లో బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఏదైనా కంజనిటల్ అసోసియేటెడ్ అనామలీస్ ఉండొచ్చు. అదే పెద్దవాళ్ళు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు వచ్చిందంటే వాళ్ళకి జనరల్గా ఏంటంటే బోన్స్ బాగా వీక్గా ఉంటాయి, దాని ఆస్టియోపోరోసిస్ అంటారు. సో ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, ఏదైనా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అబోవ్ 60 years. అందుకని బిలో 15 years ఆర్ అబోవ్ 60 years బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే కంపల్సరీగా మన డాక్టర్ని సంప్రదించాలి. నెంబర్ 3, ఎక్స్క్రూషియేటింగ్ బ్యాక్ పెయిన్ నాట్ రెస్పాండింగ్ టు మెడికేషన్. మనకి ఏదైనా బాగా సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది, మన జనరల్గా ఏదైనా ఫార్మసీకి మెడిసిన్స్ తెచ్చుకుంటాం, 3-4 days వాడినా ఇంకా పెయిన్ తగ్గట్లేదు, రిలీఫ్ అవ్వట్లేదు, చాలా సివియర్గా ఉందన్నప్పుడు డెఫినెట్గా సంప్రదించాలి. నెక్స్ట్, బ్యాక్ పెయిన్ అసోసియేటెడ్ విత్ సయాటికా అండ్ వీక్నెస్. కొంతమందికి కాళ్ళలోకి జాలు అంటారు, నడుము నొప్పి అనేది కాళ్ళలోకి జాలులాగా వచ్చినప్పుడు దానివల్ల కాళ్ళల్లో ముద్దబారినట్టు కానీ, లేకపోతే కాళ్ళ వేళ్ళు మూమెంట్స్ లేకపోవడం కానీ, అలా కొంచెం వీక్నెస్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా సంప్రదించాలి. నెక్స్ట్, బ్యాక్ పెయిన్ అసోసియేటెడ్ బౌల్ అండ్ బ్లాడర్ సింటమ్స్. కొంతమంది యూరిన్ మోషన్ కంట్రోల్ సరిగా అర్జెన్సీగా ఉండడం, యూరిన్ ఇంకా ఎక్కువసార్లు ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి రావడం, బాత్రూమ్కి వెళ్ళే వరకు కూడా యూరిన్ ఆగకపోవడం, ఇవన్నీ అసోసియేటెడ్ విత్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కంపల్సరీగా సంప్రదించాలి. సో వీటన్నిటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు అన్నమాట. సో బ్యాక్ పెయిన్ వచ్చిన ప్రతిసారి కూడా మనం కంపల్సరీగా డాక్టర్ సంప్రదించాలి లేదు, కానీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా కూడా డాక్టర్ గారిని కలిసి దాన్ని ఫర్దర్గా కాజెస్ ఏంటని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.